వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా నెడమర్రు మండలం వ్యాప్తంగా కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్థానిక భువనపల్లిలో కార్తీక షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లి దేవసేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కావిడి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు 108 కావిళ్లతో సామూహికంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా పాలాభిషేకం చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెనుకొండలో మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, కురుబ కులానికి ఆయన చేసిన సేవ ఏంటో చెప్పాలని నిలదీశారు. గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్న కురుబలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నిన్నటి రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ లేనిపోనివన్నీ మాట్లాడాడు. మొన్నటి రోజున మా యువ నాయకుడు, మా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు కళ్యాణ్ దుర్గానికి రావడం జరిగింది. మా ఆరాధ్య దైవం, మా కుల దైవమైనటువంటి భక్త కనకదాసి యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది. ఆ పండుగలో భాగంగా వచ్చారు. ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ దుర్గంలో దాదాపుగా 20-25 వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సోదరులు అమిలినేని సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో 12 లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని, అదేవిధంగా దాదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే కనకదాస యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో విగ్రహావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది. మా కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర. అయితే నిన్నటి రోజున మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదో వచ్చారు, దండేశారు, ఏదో ఎవరినో చంపారు, దానికి గుండేశారని. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. కులాన్ని గుర్తించి 3 టికెట్లు ఇచ్చారు. నీకు శంకరనారాయణకి శాసనసభ్యుడిగా, ఉషాకి శాసనసభ్యురాలుగా, మంత్రులుగా, మాధవ్కి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం వచ్చింది. కులాన్ని చూసి టికెట్లు ఇచ్చారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. దాదాపుగా 2019 నుండి 24 వరకు మీరు ముగ్గురు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏ కార్యక్రమాలు చేశారో కురుబ కులానికి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మాటలు చెప్పేది కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తామని ఏమి చేయగలిగినటువంటి పనికిమాలినటువంటి వ్యక్తులుగా చరిత్రహీనులు అయిపోయారు. ఇప్పుడేదో తర్వాత కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కడు శోచనీయం. మాధవ్ సరిగా మాట్లాడేది నేర్చుకో. ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవంగా మాట్లాడారు. విలువలతో కూడినటువంటి వ్యక్తిగా మిగిలారు తప్ప నువ్వు ఏదో ఆవాకులు చివాకులు మాట్లాడేసి ఏదో మీ నాయకుడు దృష్టిలో పడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నావు. ముఖ్యంగా మా కులానికే ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా మిగిలావు. అందరికీ చూపించావు. అది నిజంగానే మా కులానికి చాలా సిగ్గుచేటైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. నిరుపేదలైన బీసీలకు రుణాలు వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలో వారు నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి
వారిని ఆర్థికంగా ఆదుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే సబ్సిడీ రుణాలు కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ లిస్ట్ కూడా ఫైనల్ చేసిన తర్వాత ఇవాళ దాదాపు 11 నెలలు పూర్తవుతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 పైచీలకు దరఖాస్తుదారులకు ఇవాళ సబ్సిడీ రుణాలు వేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇప్పటికే బీసీలు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా యువత ఏదో తన కాళ్ళ మీద నిలబడడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్ల మంజూరులో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దీంట్లో ఆయా స్థానిక ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంది. సెలక్షన్ లిస్టు కావాలంటే ఆయనకు ఓటు వేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి అధికారులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులు అయితేనే ఈ సెలక్షన్ లిస్ట్ వేశారు. మొత్తానికి ఏమైనా సెలక్షన్ లిస్టు పూర్తయినా ఇవాళ సబ్సిడీ రుణాలు మంజూరు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించడం సరైనది కాదు. బీసీ మినిస్టర్ గారు ఆలోచన చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి సబ్సిడీ రుణాలు వెంటనే రిలీజ్ చేయకపోతే రానున్న రోజుల్లో బీసీలందరూ ఐక్యమయ్యి చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపిస్తాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి లోన్లు ఇవాళ పూర్తి చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ బీసీలు వెన్నెముక అని చెప్పుకుంటూ మరి హడావిడిగా మేము చేసిన ఉద్యమాల కారణంగా బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పి అందరూ కూడా అప్లై చేసిన తర్వాత మరి లక్షలాది మంది రాష్ట్రంలో మరి బీసీలు ఇంటర్వ్యూలకు సెలక్షన్ అటెండ్ అయ్యి బ్యాంకు వాళ్ళు చెప్పిన అన్ని ఆంక్షలకు తలవుకి మరి అన్ని చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు కూడా రిలీజ్ చేశారని తెలుస్తూ ఉంది. మరి ఎందుకు దాన్ని విడుదల చేయడం లేదు అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో మళ్ళా విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి బీసీ మినిస్టర్ ఆధ్వర్యంలో 47 కోట్లు విడుదల చేస్తున్నాము, అవి ఆదరణ పథకం కింద అని చెప్తున్నారు. ఇది కూడా నమ్మకం లేని విషయము. కాబట్టి వెంటనే మరి విడుదల చేసి బీసీ రుణాలు విడుదల చేసి మళ్ళీ ఎస్టీ రుణాలు కూడా వాళ్ళకు విడుదల వాళ్ళకు కూడా రుణాలు ఇచ్చేదానికి కార్యక్రమం మొదలుపెట్టాలని తెలియజేస్తున్నాము. మరి ఇంకో విషయం ఏమంటే కడప జిల్లాలోనే ఈ ఉద్యమం మొదలైంది కాబట్టి కడప జిల్లాకు మినిస్టర్గా ఉండే ఇన్ఛార్జ్ మినిస్టరు బీసీ మినిస్టర్ ఉంది. ఈ గాన ఒక వారం రోజుల లోపల గాన విడుదల చేయకపోతే మినిస్టర్ను కడపకు రాకుండా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సిఏఏ సదస్సు రాష్ట్ర యువత బంగారు భవితకు వేదికగా మారనుందన్న మంత్రి డోలా. సదస్సు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విశాఖ గాజువాకలో యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ శ్రీ భరత్. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో వైభవంగా జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణం, కార్తీక దీపోత్సవం. శివనామస్మరణతో మారుమోగిన మందలపర్రు శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచయాతన క్షేత్రం, వేదమంత్రాల నడుమ స్వామివారికి పంచహారతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.